వినోదం విజ్ఞానం మేళవించి విజయ గొల్లపూడి సమర్పించే ఆకాశమే హద్దు కార్యక్రమం ప్రతి శనివారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు, ఆస్ట్రేలియాలో వారికి ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో తప్పకుండా వింటారు కదా. డోంట్ మిస్ ఇట్. ఆకాశం మీ హద్దురా. హలో, హాయ్, గ్రీటింగ్స్ టు ఆల్ టోరీ లిజనర్స్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వన్ రేడియో వింటున్న మా అభిమాన శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశమే హద్దు కార్యక్రమానికి హార్దిక స్వాగతం. నేను విజయ గొల్లపూడి, సిడ్నీ, ఆస్ట్రేలియా నుంచి మీకు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. నాకు భాగ్యనగరం తెలుగు వన్ స్టూడియో నుంచి సాంకేతిక సహకారం అందిస్తున్న వారు కోటి గారు. ధన్యవాదాలు కోటి గారు ఫర్ యువర్ టెక్నికల్ సపోర్ట్. మనకి మనముగా సరిహద్దులు గీసుకుంటే తప్ప జీవితంలో అవరోధాలను అధిగమించి ముందుకు సాగటానికి ఈ విశ్వం, ఈ ప్రకృతి మరియు దైవం మన అందరి ప్రయత్నాలకు తోడుగా ఉంటారు. మీరు అనుకున్నది చేయగలిగే శక్తి, సామర్థ్యం మీలో తప్పక ఉన్నాయి. ఇదేనండి, స్కై ఇస్ ద లిమిట్ అంటారు. మరి ఆకాశమే హద్దు కార్యక్రమంలో మీ విజయ గొల్లపూడి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమంలో శుభారంభంగా ఈ శ్రావణ మాసంలో ఆ గౌరీమాతను మనసారా స్మరించుకుంటూ, శుభప్రదమైన ఈ పార్వతీదేవి మనసారా స్మరించుకుంటూ కాళహస్తి మహత్యం చిత్రం నుంచి పి సుశీల్ గారు ఆలపించిన ఈ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. వినండి. శ్రీ పార్వతీ దేవి చేకోవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. శ్రీ పార్వతీ దేవి చేకోవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. పార్వతీ దేవి చేకోవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. పార్వతీ దేవి చేకోవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి.
గౌరీ శంకరి. మీరు వివిధ దేశాల్లో మీ వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అనుకుంటున్నారా? తెలుగు వన్ లేదా టోరీ రేడియో మీ వ్యాపారాన్ని విస్తరింపచేయటంలో సహాయం చేస్తుంది. తెలుగు వన్ లేదా టోరీ రేడియోలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి torylive@gmail.com. తెలుగువారి ఆత్మీయ వారధి. ఆకాశమే హద్దు కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. తెలుగు వన్ రేడియో వింటున్న మా అభిమాన శ్రోతలందరికీ, టోరీ యాజమాన్యం, మన సాంకేతిక సహకార బృందానికి, టోరీ ఫ్యామిలీలో ఆర్జేస్ అందరికీ కూడా 80వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆకాశమే హద్దు వేదికపై ప్రత్యేక కార్యక్రమం. ఒక ప్రముఖ కళాకారిణి, లలిత సంగీత గాన కళానిధి, ఆల్ ఇండియా రేడియో విజయవాడ బి హైగ్రేడ్ ఆర్టిస్ట్. ఇటు లలిత సంగీతంలోను, ఇంకా చక్కటి భక్తి గీతాలు అందించటంలో, ఇంకా మ్యూజిక్ టీచర్ గా జవహర్ నవోదయ విద్యాలయం కృష్ణా జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి పులిజెల శాంతిశ్రీ గారిని ఈరోజు ఆకాశమే హద్దు వేదికపైకి సాదరంగా వినమ్ర నమస్సులతోటి ఆహ్వానిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవానికి మరియు తర్వాత కాలంలో ముందు కూడా చూస్తే ఆల్ ఇండియా రేడియో ద్వారా ముఖ్యంగా లలిత గీతాలు అలనాడు మన తెలుగు ప్రజలలో ఉత్తేజాన్ని, దేశభక్తిని పెంపొందింపజేస్తాయి. ఇప్పటికీ అలనాటి పాటలు వింటున్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి దేశ భక్తులు అరుదైన, మనకి దేశభక్తి గీతాలు అరుదైన ఆణిముత్యాలు. ఈ మధ్యకాలంలో సాంఘిక మాధ్యమాలలో దేశభక్తి గీతాలు ముఖ్యంగా 22 గీతాలు ఆవిడ ఆలపించి అందరి మన్ననలు అందుకుంటున్న శాంతిశ్రీ గారు ఈ రోజు మరి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ 80వ మైలురాయి అందుకుంటున్న నేపథ్యంలో వారిని విశేష అతిథిగా ఆహ్వానించడం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాను. మన ఆత్మీయ శ్రోతలు ఈ పాటలు వింటూ అందరిలోనూ ఇది దేశభక్తితో జాగృత పరుస్తాయి అని భావిస్తున్నాను. మీకు ఎర్రతివాచి పరిచి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానమ్మా శాంతిశ్రీ గారు. సాదరంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ సంబరాలు 80వ మైలురాయి. 80 అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు దాస్య శృంఖలాలు మనం తెంచుకుని ఆనందంతో మనందరం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈరోజు మీతోటి దేశభక్తి గీతాలతోటి మనందరినీ, మన శ్రోతలందరినీ ఉత్తేజపరుస్తారు మీ పాటలు తప్పకుండా అని భావిస్తున్నాను. మరి ముందుగా ఈ ఏ పాటతోటి, దేశభక్తి గీతాలతోటి మమ్మల్ని చెప్పండి. అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న టోరీ రేడియో నిర్వాహకులకి, ముఖ్యంగా విజయ్ గారికి చాలా ధన్యవాదాలు. ఇవాళ మంచి రోజు, అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం తెచ్చుకున్నాం, మనం చేసుకుంటున్నాము వేడుకలు. దేశమంతటా సంబరాలు జరిగే రోజు మనము టోరీ రేడియోలో కూడా ఈ సంబరాలని నిర్వహించుకోవటం బాగుంది, చాలా సంతోషం. అయితే ఇవాళ దేశభక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఒక నిమిషం విజయ్ గారు. నేను పాడబోయే ముందు దేశభక్తి అనేది మనకు అవసరమా కాదా, ఎంతవరకు, ఎట్లా అన్నది ఒకసారి చూద్దాం. పరదాస్య శృంఖలాలను తెంచుకొని మనము స్వతంత్రంగా పరిపాలన చేసుకోవాలి అనుకున్న రోజుల్లో, అంటే దాదాపుగా 1920s, ఎక్కువగా 19 మొదట్లోను 2030s లో కూడా చాలా కవులు ప్రజలలో ఈ ప్రజా చైతన్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో
చాలా మంది కవులు మనకి దేవులపల్లి వారు, గురజాడ వారు, బసవరాజు గారు, మరి రాయప్రోలు వారు, ఇలాంటి ప్రముఖులైన కవులు, అలాగే గొప్ప పేరు లేకపోయినా వారి యొక్క భావాలని ప్రజలలోకి వెళ్ళిపోవాలి, ఎలాగైనా సరే ఈ దేశం మీద చైతన్యాన్ని కలిగించి మనం స్వాతంత్ర్యం వైపు నడిపించాలి ఆలోచనలు అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని వందల రాసుకుని ఏదో ఒక ట్యూన్లో ఏదో ఒక మార్గంలో ప్రజలకు చేరవేయటం జరుగుతూ ఉండేదండి. మనకి స్వాతంత్ర్యం వస్తుంది అని అనుకున్నామో అప్పుడు ఈ గీతాలకి ఇంకా ప్రాచుర్యం పెరిగింది. అవును. అమ్మ శాంతిశ్రీ గారు, ఆ వాయిస్ రావటం లేదు. కోటి గారు ఓకే, అయితే మళ్ళీ వారు లైన్ లోకి వచ్చేలోగా వారు ఆలపించిన ఈ చక్కటి దేశభక్తి గీతంతో కార్యక్రమంలోకి వెళ్దాం. హలో 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 అండి. మనకి మధ్యలో సాంకేతికంగా అవరోధం అయింది. తప్పకుండా. ఓకే, ఇలాగా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భంలో చాలా మంది సంగీతం నేర్చుకున్న వాళ్ళని, బాగా పాడగలిగిన వాళ్ళని వీటినన్నిటి ట్యూన్స్ కట్టి ప్రజల్లో వదలటం జరిగింది. అదే విధానాన్ని ఉద్యమంలాగా తీసుకుని కవులు, ప్రచారకులు చేస్తే మన రేడియో వాళ్ళు కూడా ఈ పాటల్ని బహుశా ఇంటర్నెట్ ఏమైనా ప్రాబ్లం ఉందేమోనండి, వారిది మళ్ళీ వాయిస్ డ్రాప్ అవుతోంది. లేదంటే మళ్ళీ ఒకసారి కోటి గారు ల్యాండ్ లైన్ ద్వారా కలపటానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు వారు ఆలపించిన, శాంతిశ్రీ గారు ఆలపించిన వందే త్వం భూదేవీం ఆర్యమాతరం అని ఆ భారత మాతను మనసారా మనందరము స్మరించుకుంటూ ఈ పాటతోటి దేశభక్తి గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం. వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం. శుభ్రశరశ్చంద్రయుక్త చారుయామినీం వికసిత నవ కుసుమ మృదుల దామ శోభినీం. శుభ్రశరశ్చంద్రయుక్త చారుయామినీం వికసిత నవ కుసుమ మృదుల దామ శోభినీం. మందస్మితయుక్త వదన మధుర భాషిణీం. మందస్మితయుక్త వదన మధుర భాషిణీం. సుజలాం సుఫలాం సరళాం శివవరదాం చిరసుఖదాం ముకుళరదాం ఆర్యమాతరం. వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం. ధర్మస్త్వం కర్మస్త్వం త్వం యశోబలం శక్తిస్త్వం భక్తిస్త్వం కర్మ చాఖిలం. ధర్మస్త్వం కర్మస్త్వం త్వం యశోబలం శక్తిస్త్వం భక్తిస్త్వం కర్మ చాఖిలం. ప్రతిహృదయం ప్రతిమాతే త్వం మహాబలం. ప్రతిహృదయం ప్రతిమాతే త్వం మహాబలం. ధరణీం భరణీం జననీం కవి ప్రతిభాం నత సులభాం జగదాంబాం ఆర్యమాతరం. ధరణీం భరణీం జననీం కవి ప్రతిభాం నత సులభాం జగదాంబాం హిందూమాతరం. వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం.
వన్. వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్. తెలుగువారి ఆత్మీయ వారధి ఆకాశమే హద్దు కార్యక్రమానికి అందరికి స్వాగతం. మన విశిష్ట అతిథి శాంతిశ్రీ గారు మనతో ఉన్నారు. నిజంగా మీరు చెప్తున్న విషయాలు చాలా అక్షర సత్యం అమ్మ. ఈ సందర్భంలో ఆ దేశభక్తి గీతాలు మనకు అందించిన వారందరినీ తలుచుకోవటం, ఎంతో మంది మహామహులు ప్రాణత్యాగం చేసిన ఆ సందర్భంలో వీరి గీతాలు మన అందరినీ ఉత్తేజితపరిచాయి. వారిని అందరినీ తలుచుకోవటం చాలా బాగుంది. మీరు చెప్పండి అమ్మా, మీ ద్వారా వందేత్వం పాట కూడా విన్నాము. ఈ వందేత్వం భూదేవి రాసింది రాయప్రోలు సుబ్బారావు గారండి. రాయప్రోలు సుబ్బారావు గారి పాటని రేడియోలో ట్యూన్ చేయించి రికార్డ్ చేసేసారు. అలాగే ఇంకా మంచి మంచి పాటలు అన్నమాట కొన్ని తీసుకుని వాటిని ట్యూన్ చేసి మహామహులు రజనీకాంతరావు గారు. మీకు ఇంకా ఒక విశిష్టమైన విషయం అంటే చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే రజనీకాంతరావు గారు చెన్నై రేడియోలో పనిచేసేటప్పుడు 1947-48 ప్రాంతాల్లో ఆయన అక్కడ పనిచేసినప్పుడు ఎప్పుడైతే స్వాతంత్ర్యాన్ని మనకి ప్రకటించారో అర్ధరాత్రి 47 ఆగస్టు 15 అర్ధరాత్రి, ఆ రోజు వెంటనే ఆయన స్పందించి గబగబా ఒక పాట రాసేసి మన టంగుటూరి సూర్యకుమార్ గారితో పాటలు పాడించేశారు అనమాట. ఆ పాటే మ్రోయింపు రణభేరి అని ఒక పాట. అలాగే మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, భారతదేశం మా దేశం, భారతీయులం మా ప్రజలం. ఇది అద్భుతమైన ఉత్తేజితమైన వినేవాళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి గొప్ప పాటని అప్పటికప్పుడు రికార్డ్ చేసి వస్తాయి. అందులో సూర్యకుమారి గారు చాలా విస్ఫులింగాలే ఆవిడ పాడుతుంటే అంత చైతన్యంగా పాడేవారు అనమాట. ఆ పాటని అప్పుడు రాసి ట్యూన్ చేయించారు అనమాట. అలాగే మనకి విషయాన్ని పంచుకున్నారు. అవునండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. నాకు ఎలా తెలిసిందంటే రజనీకాంతరావు గారి కోడలు ఉన్నారు, వాళ్ళ పెద్ద కోడలు బాలాంతరపు ప్రసూన గారని మనకి విజయవాడలోనే ఉంటారు. ఆవిడ చెప్పారు నాకు, మ్రోయింపు నగారా మ్రోయింపు నగారా అంటూ చాలా ఫాస్ట్ గా ఉండేటటువంటి ఒక పాట రాశారు ఆయన. ఆ పాటని సూర్యకుమార్ గారితో పాడించారమ్మా. తర్వాత మిగిలిన పాటలు కూడా కోళ్ళు పాడారు ఆవిడ అని చెప్పారన్నమాట. సో ఆయన చేసిన కృషి అటువంటిది. అంటే అవును, ఈ పాట గుర్తొస్తుంది, ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా. మీరు పాడిన అరుదైన గీతం, అరుదైన గీతం అండి. మా చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం ఈ పాటని. మళ్ళీ ఈ మధ్యలో కనుమరుగైపోయింది. కారణం ఏమై ఉంటుందంటే అది సంస్కృతంలో ఉందండి బాగా. సంస్కృత గీతం అయ్యేసరికి జనాలకి కొంతమందికి నోందు తెరక్క నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు వదిలేసి ఉండొచ్చు ఆ పాటని. కానీ రేడియోలో నిక్షిప్తమై చక్కగా ఉందన్నమాట అది. ఆ పాట నా మైండ్ లో ఉండిపోయింది గనక మొన్న బయటికి తీసి మళ్ళీ ఒకసారి పాడేశాను అన్నమాట. నాకు ఈ మంత్ ఆగస్టు 5th ఒకళ్ళు అంటే ఏదో ఒక పాట పెడితే మాది స్వతంత్ర దేశం పాట, దానికి కామెంట్స్ లో రాశారనమాట, ఇంకా 10 రోజులు ఉందమ్మా ఆగస్టు 15th, ఇవాళ 5th కదా, మరి ఏంటి సంగతి అని. అని నాకు వెంటనే స్ట్రైక్ అయింది. అచ్చా, నా నుంచి ఇంకా దేశభక్తి గీతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని నేనే నిర్ణయం తీసేసుకుని దాదాపు ఒక ఇవాళకి కూడా పాడాను. సో మొత్తం మీద 23 పాటలు వచ్చాయి. 21 రోజుల దీక్ష 22 పాటలతో ముగిసింది. ఇవాళకి ఆఖరి పాట పాడేసి చెప్పాను, ఇంకా విసిగించను, ఇంకే పాటలు ఆపేస్తాను దేశభక్తి గీతాలు అని. ఏంటమ్మా ఇవి, నిజంగా మనలో ఉప్పొంగుతుంది దేశభక్తి, నరాన జీర్ణించుకోవాలి అలాగ ప్రతి ఒక్కరిలో. మీరు నమ్మరు, మీరు అంటున్నారు నోరు తిరగదని. మా పాపలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు,
వాళ్ళకి జై జై ప్రీ భారత పాట నేర్పించాను. మొన్న మీ పాట మళ్ళీ వస్తుంటే మా అమ్మాయి కనెక్ట్ అయిపోయి వెంటనే తను కూడా కలిపి పాడింది ఆ పాట. మరి ఎంత ప్రభావం పడిందో వాళ్ళ మీద, అది మర్చిపోకుండా. అవును, యాక్చువల్ గా దేవులపల్లి గారు రాసిన ఈ పాట మనకి సెంట్రల్ లెవెల్లో నిలబడాల్సిన పాట అన్నమాట, జాతీయ గీతంగా రావాల్సిన పాట అది. అది ఎందుకో అక్కడ మిస్ అయింది, మరి ఏ రాజకీయాల్లో ఏమో మనకు తెలియదు. మనది మిస్ అయ్యి వందే మాత్రం వెళ్ళింది అనమాట. లేకపోతే అది మన జాతీయ గీతంగా ఉండేది, గేయంగా. అటువంటి అద్భుతమైన సంస్కృత మళ్ళీ మనం చాలా తక్కువగా వింటాం అనమాట ఆ పదాలు. అంత బాగా రాశారు ఆయన. సో అందులో కళ్యాణి రాగంలో చేశారు. కళ్యాణి రాగం అనగానే అందరికి హాయిగా వినిపిస్తుంది, ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంది, భావం బాగా పలుకుతుంది అందులో ప్రతిమధ్యమ రాగం. కనుక అది బాగా హిట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా అప్పటి పాటలే, చిన్నప్పుడు మా చిన్నప్పటి పాటలే ఇవన్నీ నేను పాడినవి కూడా. రేడియోలో ఖచ్చితంగా ఒక దేశభక్తి గీతం వచ్చేది ఉదయం పూట. ఆ దేశభక్తి గీతాలన్నీ మనకి మనసులో ఉండిపోయినాయి అనమాట. అవన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినాయి, నాటికి మళ్ళీ పాడుకున్నాను. నిజంగా మీ ద్వారా అంటే మనకి ఆల్ ఇండియా రేడియోలో ఈ లలిత గీతాలు, దేశభక్తి గీతాలకి పెట్టింది పేరు. మనకి చాలా విన్నాము అంటే ఆల్ ఇండియా రేడియో ద్వారానే విన్నాం. అంతే అంతే, అది వాళ్ళ మనకి. అవును, అందులో మీరు ఎప్పటి నుంచో ఈ పాటలు దాదాపు బహుశా 90 నుంచి అంటున్నారు, అప్పటి నుంచి మీరు పాడుతూ వస్తున్నారు కదా. అంతేకాకుండా మీరు ఇటు పాడుతా తీయగా, తర్వాత జీ సరిగమప ఇలాంటి పాటల కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని చూసాం. అది మీరు పెట్టే పోస్టింగ్ మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలన్నీ, ఇప్పుడు బాలు గారు లేకపోయినా వారితో మీరు పంచుకున్న భావనలు అవన్నీ కూడా చూస్తుంటే నాకే ఆనందంగా అనిపించింది. ఈ ఆనందాన్ని నేను అనుభవించటం కాకుండా మా తెలుగు అని శ్రోతలందరికీ కూడా పంచాలి అని అనిపించింది అన్నమాట. ఈ సందర్భంగా తీసుకున్నాను. అయితే మీరు పాడిన ఈ దేశభక్తి గీతాల్లో మీకు బాగా లోపల ఎప్పటి నుంచో బాగా తెలుసున్న పాట అంటే ఏది మీకు బాగా గుర్తొస్తుంది? నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పాట ఉంది, అది శ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అబ్బాయి ఉన్నారు, శ్రీకాంత శర్మ అని. ఇప్పటికీ ఉన్నారు అనుకుంటా, ఉన్నారు ఆయన. తెలుసు ఆయన మిస్ ఇంద్రగంటి గారు. ఓకే ఓకే, ఆవిడ కూడా ఒకసారి నాకు కామెంట్ పెట్టారు ఫేస్బుక్ లో, పాపం చాలా సంతోషం అవుతుంది. అయితే ఆయన రచించినటువంటి తేనెల తేటల మాటలతో పాట మీరు అసలు ఎంత ఆశ్చర్యపోతారంటే, భారతదేశంలో తెలుగుదేశంలో ముఖ్యంగా కంటిన్యూస్ గా 50 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా కొన్ని పాటలు అయితే కనుమరుగైపోతాయి. ఈ పాట మాత్రం ప్రతి ఇంట, ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలో, ప్రతి ప్రోగ్రామ్ లో, ఆఖరికి బాలు గారు వాళ్ళ చెల్లెలు కూడా కలిపి పాడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అసలు ఏం పాట ఉండదు. యాక్చువల్ గా నేను ఇక్కడ ప్రెజెంట్ చేశాను ఒకసారి దినోత్సవానికి, ఆర్కెస్ట్రా తోటి పాడాను నేను కూడా. ఇదే ఇప్పుడు కూడా పాడుకున్నా ఈ కార్యక్రమానికి వచ్చే ముందు. బాలు గారిది, ఎస్పి శైలజ గారిది ఇద్దరు కలిసి పాడిన పాట చాలా, అది కూడా చాలా బాగుంటుంది. ఆ భావం ఇంకా చెప్పనక్కర్లేదు, ఆ భావం వింటుంటే. నేను అనేది ఏంటంటే, ఒక్క పాట ఒక సినిమా పాట లాగా చరిత్ర నిలిపిందనమాట. అంటే ఒక 50 ఏళ్ళు కంటిన్యూస్ గా. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వెతికితే ఎంత మంది పాడుంటారో ఆ పాట లెక్కలేదన్నమాట. అంత హాంటింగ్ ట్యూన్ అనమాట. సాగరేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని పాడుకొని మన కారణ రాగం పోలికలు ఉన్నాయి ఇందులో.
సాహిత్యం చూస్తేనేమో ఎంత ప్లెజెంట్ గా హాయిగా, ఇంకా అంతకంటే రాయాల్సింది ఏముంటుంది దేశమాత గురించి అన్నట్లుగా అనమాట. త్యాగ ఫలం మూల బలం బలం వారందరినీ తలచుకొని మన మానస పేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భావం కూర్చుకొని ఇక గంగ జటాధర భావనతో హిమశైల రూపగా గలగల పాడే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల పాటలతో మన దేశ మాతని కొలిచెదమా. అవును, నాకు ఎప్పటికీ ఆశ్చర్యం అన్నమాట ఈ పాట. అసలు ఎప్పటికీ ఆశ్చర్యం ఆ పదాలు ఎంత బాగా రాశారన్నా. అంత లైవ్లీగా ఇప్పటిదాకా నడుస్తుందంటే ఒక పాట. ఆయనకి ఆ జన్మకి ఇంకేం కావాలండి జీవితానికి? ఒక్క పాట, ఒక్క పాటతోనే ఆయన జనాల హృదయాల్లో నిలిచిపోయారు అనమాట. సో అటువంటి అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి మనకి, దేశభక్తి గీతాలు. చాలా మంచి పాట గుర్తు చేశారు వాళ్ళ, బాగుంది. అవును, అదే మనసులో నాకు అదే భావన వచ్చింది. మీతో అడుగుతున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ పాట ఇష్టం అని మనసులో అనుకున్నా. అది మీ ద్వారా ఈ రోజు వినటం అది అవును అవును. అప్పట్లో మనకి ఈ దూరదర్శన్ లో కూడానండి ఆ పాటలు నేర్పించేవారు. అవన్నీ కూడా దేశభక్తి గీతాలు. అందరూ కలిసి ఒకే డ్రెస్ వేసుకుని చక్కగా అందరూ కలిసి పాడతారు. ఎన్ని పాటలు అనిపించేది. వాళ్ళు ఎలా ఉండేదంటే ఆగస్టు 15th గాని, జనవరి 26th గాని, రిపబ్లిక్ డే కి ఎర్రకోట మీద జెండా ఎగరేసాక ఈ డిడి ఛానల్లో అంటే దూరదర్శన్ ఛానల్లో ఎంచక్క మంచి దేశభక్తి గీతాలు ఒక అరగంట వేసేవారు. బృందగానాలు అనమాట. మీరన్నట్లుగా ఒకే యూనిఫామ్ ధరించి చక్కగా మైకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పాడి ఆర్కెస్ట్రాతో వినిపించేవాళ్ళు, వాళ్ళు కనిపించేవాళ్ళు. అలాంటి పాటలు ఎన్ని ఉన్నాయో అందులో. ఇందాకే మా వారికి అంటున్నాను, మేము చూసి మళ్ళీ రాసుకుని నేర్చుకునే వాళ్ళం అండి మంచి మంచి పాటలు అని. అలా ప్రసారం చేసేవారు. అవును, అలా మీరు చెప్తుంటే నేను అందులో ఒకరిని అని చెప్పుకోవచ్చు. ఒకసారి సారీ జహాన్ సే అచ్చా పాట వస్తోంది దూరదర్శన్ లో. అది టేప్ రికార్డర్ పెట్టేసుకుని నేను రాసేసుకునేది. తర్వాత మా స్కూల్ క్లాస్మేట్స్ తోటి ప్రాక్టీస్ చేసి అది ఆగస్ట్ 15th అందరం కలిసి పాడాం. అది అదే అది అదే అదే బాలు గారు ఈ పాట పాడారు, ఈ విశాల విశ్వంలో అని. సారీ జహాన్ సే అచ్చా పాటకి అది పాడారు. విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం, విశాల విశ్వంలో సుస్వరాల మేము మధుర వీణ మాదే మాదే విశాల విశ్వంలో. అలా ఈ పాట మా పిల్లలు కూడా పాడతారు. ఆహా, అవును. తర్వాత ఈ పాట ఒకటి, ఇంకొకటి ఇది కూడా అన్ని భాషల్లో ఉంది, హోంగే కామియాబ్, దాన్ని తెలుగు విజయం సాధిస్తాం రాశారనమాట. అది బెంగాలీ పాట యాక్చువల్ గా, ఒరిజినల్ గా కదా. అది బెంగాలీ కాదు, హిందీయే. హోంగే కామియాబ్ అంటే హిందీ, దానికి ఇంగ్లీష్ ఉంది అనుకుంటా.
బెంగాల్లో ఉంటుంది, ఇది మాత్రం హిందీయే. దీనికి ఇంగ్లీష్ ఉంది, విషల్లవర్కం. విషల్లవర్కం, అవునవును అవును. అది మా పిల్లలు ఇవన్నీ పాడుతూ ఉంటారు. ఇంకా ఈ పాట ఇందులో మీరు ఇప్పుడు చెప్తున్నది విశాల విశ్వంలోనేమో అక్కడ దృఢమైన పర్వతములతో ఆకాశాన్నంటే హిందూ మాదే మాదే అలా వస్తుంది. అది ఇంకా మజ్హబ్ నహీ సిఖాతా ఏ దానికి తెలుగు ఏంటంటే కలహింసటం అని నేపథ్యం హిందూస్థాన్ భారతదేశం మనది అనాది. ఇది అద్భుతమైన సాహిత్యం. తెలుగులో కూడా దాన్ని చక్కగా చూసి తెలుగులో నిర్మల సురగం విల్లుల విలసింగిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఇదొక పాట. ఓహో, అద్భుతంగా ఉంది. ఇది ఇంకాస్త వినిపించండి అమ్మా. ఇంకా ఇంకా ఓకే. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు దిశన పొంగి పొరలు బంగాళాఖాతం, పశ్చిమాన పరివేష్టిత సింధు సాగరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఇలా నడుస్తుందన్నమాట పాటంతా. కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు తెలుపు శాంతి ప్రబోధం, గుండె గుండె కలుపుకుంటే సమర స్వభావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఎంత బాగుంటుందో ఈ పాట కూడా. మంచి సాహిత్యం, బ్రహ్మాండంగా ఉందండి. ఇది అమృత భాండాగారం. మాకు నిజంగా అక్షయ పాత్ర లాగా అలా మీ నుంచి వస్తున్నాయి. ఇది ఎవరు రాశారండి ఇది పాట? ఇది మన తెలుగు వాళ్ళే, ఎవరో కవులు. అయితే పేరైతే నేను ఇంకా నోటీస్ చేయలేదు. అవును, ఎక్కడ అడిగినా కూడా తెలియటం లేదు, నెట్ లో వెతకాలి. అజ్ఞాత కవులు అన్నమాట. అద్భుతమైన భావన. నిజంగా ఇది నిజంగానే కొన్ని మరుగున పడిపోయాయి, దాన్ని మళ్ళీ మీరు వెలికి తెచ్చే ప్రయత్నం చేస్తూ అందరికీ పంచుతున్నారు అనేది చాలా గొప్ప విషయం. పక్క బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇటు దీనికి కూడా కేటాయించి అందరితో పంచుకుంటూ ఉంటే మా లాంటి అభిమానులు అందరం వింటున్నాం ఆనందంగా, సంతోషంగా. ఒకటే ఇందులేండి, ఇక్కడ వృత్తి ప్రవృత్తి రెండే ఒకటే అవడం మూలాన కొంచెం నేను దాని మీద కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. అవును, రెండు ఒకటే కాబట్టి మీరు ఇటు చిన్నపిల్లలకు కూడా చక్కగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకే ముందు అందాలి. మనకి ఎలాగైనా నేర్చుకుంటాం, మనకి కాస్త మూలాలు మనకి ఎలాగో ఉన్నాయి కాబట్టి అది పిల్లలకి అందుతూ వెళుతూ ఉంటే అది చాలా బాగుంటుంది. భావితరాల వారే ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఇందాక అదే చెప్తున్నాను, కట్ అయింది మధ్యలో. ఇందాక అదే చెప్తున్నాను, కట్ అయింది. ఎవరికి నేర్పాలి దేశభక్తి గీతాలు, ఎందుకు నేర్పాలి? అదే ఆ విషయం గనక మనం కూలంకషంగా చూస్తే నేర్పాల్సింది 10 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ల వయసు పిల్లల నుంచి మొదలుపెట్టి 19 ఏళ్ల లోపు పిల్లలకి ఖచ్చితంగా ఈ గీతాలన్నీ నేర్పించాలి. ఎందుకు? కారణం ఏంటి? ఈ సినిమా పాటల ప్రభావం లేకుండా ప్రస్తుతం ఉన్న సినిమా పాటలు, ఈ జుగుప్సాకరమైన ఆడియోలు వీడియోలు, వీటి ప్రభావం లేకుండా ఇప్పటి ఉన్న పిల్లలకి దేశం అంటే మనది
దేశాన్ని అమ్మతో పోల్చుకోవాలి, ఆ భావాలు వాళ్ళలో నాటాలి అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఖచ్చితంగా నేర్పాలమ్మా. ఒక ప్రతి దానిలో మ్యూజిక్ టీచర్ పోస్ట్ పెట్టి కాలేజీల్లోను స్కూళ్లలోను దేశభక్తి గీతాలాపన ఖచ్చితంగా ప్రతిరోజు చెయ్యాలి అనే కండిషన్ పెడితే మీకు అసలు అద్భుతమైన గీతాలు బయటకు వస్తాయి, మనుషుల్లో కూడా కొంచెం మార్పు అనేది వస్తుందని నా ఆకాంక్ష అన్నమాట. ఎందుకంటే ఆ పాడే వాటిలోనే వాళ్ళ యొక్క లోపల ఇన్హెరిటెడ్ గా ఉన్నటువంటి భావాలు కూడా ఆ గీతాలను జొప్పించి పాడడానికి ఉంటుంది పిల్లలకి. ఎప్పుడైతే ఈ వింగ్ లో ప్రవేశపెట్టామో పిల్లల్ని కొంచెం ఆ యారగెన్సీ, ఆ దూకుడు అదంతా తగ్గటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ లేత మనసుల నుంచి వాళ్ళు మంచి భావాలు పెంపొందించుకోవడానికి ఈ గీతాలు, దేశభక్తి గీతాలు ఉపయోగపడతాయి. అంతేగాని ఎందుకండి వీటి వల్ల ఉపయోగం ఏంటండి, దేశం ఇలా అయిపోతుందండి, ఇవన్నీ వద్దు. రాజకీయాలు మనకు వద్దు. చక్కగా చిన్న చిన్న పిల్లల్ని మనం ఏరుకుని ప్రతి స్కూల్లోనూ మంచి పాటలు నేర్పించి వాళ్ళకి రోజు ప్రాక్టీస్ ఇప్పిస్తే వేరే వైపుకి ఎందుకు వెళ్తారు వాళ్ళు, వేరే ఆలోచనలు ఎలా చేస్తారు? నిజమే, ఇది జీవన సత్యం చెప్పారు. ఎందుకంటే అలనాటి రవీంద్రనాథ్ ఠాగూర్ వారు శాంతివనం నెలకొల్పి చక్కటి వాతావరణం బోధించారు. ఆ శాంతినికేతన్లో అలా బోధించారు. ఇప్పుడు మీరు మళ్ళీ శాంతి శ్రీగా, శాంతి కపోతలాగా చక్కగా ఇలా విలసిల్లాలి అనేది మళ్ళీ ఆ సౌధాన్ని మనం నిర్మించుకుందాం. ఎందుకంటే నిర్మాణాత్మకంగా ఇలా చేస్తే తప్పల్సిందిగా, ఎందుకంటే మన భారతదేశం అన్ని దేశాల్లోకెల్లా పేరెన్నికన్న దేశం, దేశం. మన భాషలు గొప్పవి, సంస్కృతి సంప్రదాయాలు, యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ కూడా ఆ పాటల్లో ఇవన్నీ కూడా చక్కగా మిళితమై ఉన్నాయి. మన సత్ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన ధర్మాలు ఏంటి, ఇవన్నీ కూడా అందులో మిళితమై ఉన్నాయి. మన సత్ప్రవర్తనకి ఇది ప్రాథమిక స్థాయి నుంచి వెళ్తే తప్పకుండానండి మార్పు అనేది వస్తుంది, శిక్షణ అనేది ఉంటుంది. అవును, మార్పు అనేది రావాలి కూడా. ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఉచ్చులో పడిపోయే మళ్ళీ ఈ సాంకేతికత, ఈ వ్యామోహం ఏం చేస్తున్నామో తెలియట్లా. ఒక బిజీ లైఫ్ అంటున్నాం, కానీ అందులో మనకి పనికొచ్చేవి ఏంటి, పనికిరాను ఏంటి లేకపోతున్నాం. అవును, మీరు ఆలపించిన అద్భుత గీతాల్లో ఇంకా మరొక గీతం మన శ్రోతలకు వినిపిద్దాం. జోహార్ జోహార్ స్వాతంత్ర్య లక్ష్మి అని. అది నేను ఒకసారి చూసుకోవాలి. పర్లేదు, ఇది నా దగ్గర పెట్టుకున్నాను ఆడియో బయట. అది అలాగే. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, నవ భారతోద్యాన వాసంత లక్ష్మి. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, నవ భారతోద్యాన వాసంత లక్ష్మి. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి. నీవు నిలచిన చోట వికసించు స్వర్గాలు, నీ నవ్వులో పూచు ఆనందలోకాలు. నీవు నిలచిన చోట వికసించు స్వర్గాలు, నీ నవ్వులో పూచు ఆనందలోకాలు. మోడు బ్రతుకులలోన పూలు పూయించేవు, ప్రాణమున ప్రాణమై మమ్ము నడిపేవు. మోడు బ్రతుకులలోన పూలు పూయించేవు, ప్రాణమున ప్రాణమై మమ్ము నడిపేవు. జోహారు జోహారు స్వాతంత్ర లక్ష్మి. ఒక నిరంకుశ ప్రభుత ఉస్సురని పెంచగా మనసులో నిన్ను చూచుకొని బ్రతికినాము. ఒక నిరంకుశ ప్రభుత ఉస్సురని పెంచగా మనసులో నిన్ను చూచుకొని బ్రతికినాము. బ్రతుకు చితికినదేమో బహుశతాబ్దాలుగా స్వాతంత్ర సమరము సాగించినాము. బ్రతుకు చితికినదేమో బహుశతాబ్దాలుగా స్వాతంత్ర సమరము సాగించినాము. జోహారు జోహారు స్వాతంత్ర లక్ష్మి. గుండు దెబ్బకు గుండెలెగగట్టినాము, గుండె గుండెలో నీకు గుడి
కొరకు తపించినాము, లాఠీకి మా మేనులర్పించినాము, ఖైదులో నీ కొరకు తపించినాము. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి. బానిసలుగా బ్రతుకు బ్రతుకేమి బ్రతుకు, కుక్షిలో పక్షి అని పేర్వనే వలదు. బానిసలుగా బ్రతుకు బ్రతుకేమి బ్రతుకు, కుక్షిలో పక్షి అని పేర్వనే వలదు. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, నవభారతోద్యాన వాసంత లక్ష్మి. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, నవభారతోద్యాన వాసంత లక్ష్మి. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, నవభారతోద్యాన వాసంత లక్ష్మి. జోహారు జోహారు స్వాతంత్ర్య లక్ష్మి, స్వాతంత్ర్య లక్ష్మి మా భాగ్యలక్ష్మి. స్వాతంత్ర్య లక్ష్మి మా భాగ్యలక్ష్మి. తెలుగువారి ఆత్మీయ వారధి. ఆహాహా, ఈ పాట వింటుంటేనమ్మా ఇది నిజంగా మీ గొంతులో పెళ్ళుబెక్కిన దేశభక్తి, ఒక రకమైన ఆవేశం అన్ని వచ్చేస్తాయి. ఆ గొంతులోనే మార్దం అయిపోయి భావంతో మిళితమై చాలా బాగా ఆలపించారు. మాలో కూడా అది వింటుంటే మీరు ఎంత అందులో లీనమైపోయి పాడారా అని అనిపించింది పూర్తిగా. అప్పటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అయ్యో మనకి వస్తుంది. మీ గొంతు ద్వారా మేము కూడా అందుకున్నాం ఆ భావాన్ని. అసలు మీరు మామూలుగా పాడలా, జస్ట్ నాట్ మెకానికల్, మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎంత బాగా అందులో లీనమైపోయారు ఈ పాట పాడుతూ అని అనిపించింది. అద్భుతంగా ఆలపించారు. మాటలు లేవు నిజంగా. అంటే ఏ పాట తీసుకున్నా దేనికదే గొప్పగా ఉందండి. మీరు ఏ తీసుకున్నవన్నీ కూడా ఎప్పటివో అన్ని తీసుకుని ఎక్కడి నుంచి అంటే ఒక సంకల్పం అని మొదలు పెడితే దానికి అన్ని తోడవుతాయి, ఎక్కడ ఎలా అయినా సరే దొరుకుతాయి అన్నదానికి మీరు నిదర్శనం. అలాగా ఎప్పటికో పాటలు. ఇంకొక విశేషం ఏంటంటే ఒక 2-3 పాటలు ఇలాగ పాతవి పాడేసేసి పెడితే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అనమాట, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఈ పాటలు మా చిన్నప్పుడు విన్నాము, మళ్ళీ ఇప్పుడు వింటున్నాము, నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి, అమ్మా నీకు ఈ పాట వచ్చా, నీకు ఈ పాట వచ్చా, అప్పుడు వచ్చేవి ఇవన్నీ, ఇవి కూడా పాడండి అని అడిగారండి. అలా ఎన్ని పాటలు వాళ్ళు అడిగిన పాటలన్నీ పాడేస్తాయి. అప్పుడు చాలా బయటకు వచ్చినాయి వాళ్ళ ద్వారా కూడా, శ్రోతల ద్వారానే. నేను అనుకున్నది కొన్ని వాళ్ళు పాడించారు నాతో. అది ఆశ్చర్యపోయాను నేను, అబ్బాయి ఎన్ని పాటలు ఉన్నాయి ఇంకా అని. అవును కదా, ఈ పాట ఉంది ఈ పాట ఉంది అని పాడాను అనమాట. మీరు పాడిన పాట నమో హిందూ మాత తెగ సర్క్యులేట్ అవుతూ అది ప్రార్థనా గీతం అని ప్రతి వారు అంటున్నారు. నేను అది స్థానం నరసింహారావు గారు పాడారు అప్పట్లో, ఆయన నాటక కళాకారులు, రంగస్థల నటులు, వారి మనవరాలు ఇది వారి తాతగారు పాడారని అందులో మెసేజ్ చూసి ఆనందపడ్డాను నేను కూడాను. ఇది ఆవిడకి కూడా నేను చెప్పా, ఈ రోజు నేను ఆ పాట అందించబోతున్నాను అని. అది మీరు కూడా పాడారు. ఈయన పాడింది అప్పటి రంగస్థల ఆ గళాలు వేరుంటాయండి, అవి విలక్షణంగా. అది ఆయన పాడింది ఒక రకంగా, మీరు పాడింది మరొక ఇదిలో, చక్కగా రెండు దేనికదే ఉన్నాయి. అది వారు పాడింది ఇది. ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటూ, ఆయన్ని మనసు అప్పటికి మనం పుట్టలేదు, నేనైతే పుట్టలేదు. ఇప్పుడు 71లో ఆయన ఫిబ్రవరి ఇది ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా, అంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయారు ఆ టైంలో అప్పటికి అన్నమాట. కానీ ఎప్పుడో పాడిన పాట మళ్ళీ అది మధ్య ఒకరి ద్వారా నాకు అందింది. అది మీ గళంలో కూడా విన్నా. ఒకసారి అయితే ఆ స్థానం ఇంకొక విషయం ఏంటంటే ఆయన 4 చరణాలు పాడారు. 4 చరణాలు పాడారు ఆయన. నేను పాడేశాను నా 4 చరణాలు కూడా, ఆయనతో విన్నాను నేను ఫస్ట్. అందరూ 2 చరణాలే పాడుకునేవారు ప్రేయర్ గీతంగా, ప్రార్థనా గీతంగా. ఇంకో 2 చరణాలు ఉన్నాయి ఆయన దగ్గర, అది కూడా పాడేశాను నేను. 4 చరణాలు
పెట్టండి ఆయన మళ్ళీ పాట అయితే వారి గళంలో విరిచి ఆయనకి మహానుభావునికి అర్పిస్తూ ఈ పాట విన్నాం. ఒక్కసారి అయితే రెడీగా ఉంది, పెట్టండి. ఓకే. सुजाता नमो जगन्माता, नमो हिंदू माता सुजाता नमो जगन्माता, अमोघ दिव्य ज्ञान समेत अमोघ दिव्य ज्ञान समेत अखंड वर भारत खंड माता, अखंड वर भारत खंड माता, नमो हिंदू माता सुजाता नमो जगन्माता। విపుల హిమాద్రుల వేణి భరముగ, విపుల హిమాద్రుల వేణి భరముగ, గంగాయమునల కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రముగ, కనులకు పండు ఘటించు మాత, కనులకు పండు ఘటించు మాత, నమో హిందూ మాత సుజాతా నమో జగన్మాత, మాతా నమో హిందూ మాతా సుజాతా నమో జగన్మాత। కోలకొండ నీ రత్న కోశమట్ కోహినూరు నీ జడలో పూవట, కోలకొండ నీ రత్న కోశమట్ కోహినూరు నీ జడలో పూవట, రాజమహల్ నీ దివ్య ప్రవలమట, రాజమహల్ నీ దివ్య ప్రవలమట, ఆహాహా నీ భాగ్యము మాత, ఆహాహా నీ భాగ్యము మాత, నమో హిందూ మాత సుజాతా నమో జగన్మాత, మాతా నమో హిందూ మాత సుజాతా నమో జగన్మాత। तिलक नवरोजी धीर ललाजी दास पटेल मालव्याजी, तिलक नवरोजी धीर ललाजी दास पटेल मालव्याजी, श्रद्धानंद महात्मा जी श्रद्धानंद महात्मा जी, मुद्दु कुमारुलेगा माता जी, रब्दु कुमारुलेगा माता जी, नमो हिंदू माता सुजाता नमो जगन। पुन्ना संयुक्ता लक्ष्मी वखंड व्याहल्य धनतीराणि, सरोज सरला कस्तूरी भाइनी, सरोज सरल कस्तूरी भाइनी, वर प्रसादनु लट माता जी, नमो हिंदू माता सुजाता नमो जगन्माता, माता नमो हिंदू माता सुजाता नमो जगन्माता। తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ పాటలో ప్రస్తావించినది అంటే కోహినూర్ వజ్రం జడలో పూట, అది నిజంగా కోహినూర్ వజ్రమే పాట మొత్తం భరతమాతకి. అసలు కోహినూర్ వజ్రమే పాట మొత్తం వింటూ ఉంటే మన భారతదేశ అది గొప్పతనం అంతా ఇందులోనే ఇమిడి ఉంది అనిపిస్తుంది. మొత్తం అన్ని అందులోనే ఎంతమంది జాతీయ నాయకులు ఉన్నారు ఆ పాటలో. నేను అదంతా చూసి ఆశ్చర్యపోయాను. 2 చరణాలు ఎక్స్ట్రా, అయ్యో బాబోయ్ ఎంతమందిని పెట్టేశారు ఇందులోనూ అని. చాలా బాగుంది. ఆ హుషారు ఏంటంటే ఆ గొంతులో పైగా ఒక హార్ట్ అంటుకొని ఎక్కడికో వెళ్ళిపోయాం మనం అసలు ఆ పాట వింటూ ఉంటే. సో అందులో నాటకాల వాళ్ళకి అనేసరికి ఆ మెట్ల వరుస అలవాటు అయిపోతుంది. కాస్త మైకులు లేని రోజులు కదా, గట్టిగా పాడటం అదేను వాళ్ళకి బాగా అలవాటు. దానివల్ల గంభీరంగా చాలా గొప్పగా వినిపిస్తాయి అన్ని పాటలోను. అవును అవును, అది మీరు మళ్ళీ దాన్ని చక్కగా ఇది చేసుకుని మీరు ఈ పాట పాడారు. చాలా బాగా వెళ్ళింది ఆ పాట.
అవునవును, అది అందరూ అది చాలా అందరికీ ఇది ప్రార్థనా గీతంగా ఉంది అని అంటున్నారు అసలు అప్పట్లో. పాడేవారు 68 దాకా కూడా, 1956 నుంచి 68 దాకా స్కూళ్ళల్లో. హిందూ మాత అంటే నిజంగా ఇది దేశం యొక్క ఆరిజిన్, మూలం. అంటే ఇండస్ అని వచ్చింది కదా అప్పుడు మనకి, హిందూ మతం అని కానే కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనది. అవును అవును, దాని నుంచి వచ్చిన ఇది అద్భుతంగా సమకూర్చారు. అంటే ఈ రకంగా మళ్ళీ మనం ఆ పాత పాటల్ని ఇలా వెలికి తీసి తరతరాలకి ఇది వెళ్తూ ఉండాలండి. అద్భుతమైన గీతం. మీరు ఆల్ ఇండియా రేడియోలో మన సంగీతం సమకూర్చి విజయవాడ, అక్కడ మీరు పాడిన దేశభక్తి గీతాలు లేకపోతే అప్పుడు సమకూర్చినవి అలనాటి అనుభవాలు ఒకటి పంచుకుంటారా? తప్పకుండా. నేను 1990లో రేడియోకి ఆడిషన్ కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నా అదృష్టం ఏంటంటే, శ్రీమాన్ బాలాంధ్రపు రజనీకాంతరావు గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, మా ప్రఖ్యాత విద్వాంసులు, జయజమామయ్యగా రజనీ గారు, వీళ్ళిద్దరూ జడ్జెస్ అన్నమాట ఆడిషన్స్ లైట్ మ్యూజిక్ కి. సో ఆయన ఏం చేశారంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా పాట విన్నారు. అందరి పాటల్లాగే నేను పాడాను. నేను పాడిన వాటిల్లో శ్రీ బాలమురళీకృష్ణ గారు కూర్చున్నటువంటి ఒక లలిత గీతం అన్నమాట. సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజుము నా భావజాలములో సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి, ఈ పాట పాడానండి. ఇది బాలమురళి గారు స్వయంగా కళ్యాణి రాగం మీద ఇష్టంతో రచించి ట్యూన్ చేసి ప్రదర్శనల్లో పాడేవారు. ఆ పాట పట్టుకున్నాను నేను, అది నేర్చుకుని పాడాను ఆడిషన్స్ లో. ఆయన అయితే ప్రత్యక్షంగా విన్నారనమాట ఆ సందర్భంలో. అది అదృష్టం. వెంటనే ఆయన ఏం చేశారంటే, క్యాజువల్ ఆర్టిస్టులు అని సెలెక్ట్ చేస్తారు ఇలాంటి ఆడిషన్స్ లో. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి పిలిచి 3 పాటలు రేడియోలో పాడించి రికార్డ్ చేసి 340 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి పంపించేవాళ్ళు 90s లో. నన్ను ఏం చేశారంటే, నేను ఆయన నా పాట ఆయనకి నచ్చి డైరెక్ట్ ఈ మాస పాటలు ఇంకోటి ఉందన్నమాట. అంటే అది ఒక నెలలో ఎవ్రీ సండే ఆ పాట వేస్తారు, రికార్డ్ చేసిన పాట. నన్ను దానికి రికమెండ్ చేస్తారు ఆయన ఒకేసారి డైరెక్ట్ గా. అంటే అది హయ్యర్ అన్నమాట, హయ్యర్ లెవెల్. డైరెక్ట్ గా ఈ మాస పాటను రికమెండ్ చేసి, నాతో మరొక అదృష్టం ఏంటంటే, శ్రీ కందుల మల్లికార్జునరావు గారని మల్లిక్ గారు ఉన్నారు మనకి రేడియోలో. ఆయన అదిగో అల్లదిగో పాట ట్యూన్ చేసిన ఆయన, తందనానాహి, ఈ పాటలన్నీ ఆయనే ట్యూన్ చేశారు, అన్నమయ్య కీర్తన. అలాగే చాలా కంగు కంగు అంటుందండి, చాలా బాగుంటుంది ఆయన గొంతునే, చాలా విలక్షణమైన కంఠం అయింది. రాజరాజేశ్వరి మంత్రమాతృక స్తవం కూడా ఆయనదే అనమాట చేసింది. పంచదశి స్తోత్రాలు ఇవన్నీ ఆయన చేశారు. అయితే ఆయన నాకు ఫస్ట్ రేడియో పాట. చెప్పండి. వారి తనయ సావిత్రి గారి దగ్గర నేను నేర్చుకున్నాను సంగీతం విజయవాడలో. వారి అబ్బాయే వారి అబ్బాయే అనిల్ గారని మృదంగిస్ట్. ఇంకొక మనవరాలేమో లక్ష్మీ నరసమ్మ గారు వోకలిస్ట్ అన్నమాట విజయవాడలో. అదే లక్ష్మీ నరసమ్మ నేను ఒకే స్కూల్లో చదివాము, మా సీనియర్ అన్నమాట. అప్పుడు ఏదైనా క్లాస్ లో లీజర్ వచ్చిందనుకోండి, వాళ్ళ చేత పాట పాడించేవారు. అప్పుడు ఆవిడ పాడిన పాటల్లో నాకు బాగా గుర్తున్నది, ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు నీ మదిలో నమ్మిన దానిని మానుకొని. ఇది కూడా ఇంద్రగంటి శర్మ గారు రాశారు కదా. ఇది విన్నాను.
అంటే అది కొంతమందితో కలయిక లేదా పరిచయం అదేదో ఒక అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు ఇలా తలుచుకుంటూ ఉన్నప్పుడు. అదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అప్పుడు తెలియలేదు నాకు. అప్పుడు ఆ గొప్పతనం సాధారణంగా అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి చాలా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు బాగా పేరులో ఉన్నారు. నేనేమో అనామకురాలని, అప్పుడే మొదలు నేను వెళ్ళింది రేడియోలో. సో అది కూడా అన్నమాచార్య కీర్తన మల్లిక్ గారు చంద్రకాంత్ రాగంలో ట్యూన్ చేసి అన్నమాచార్య కీర్తన పాడించారు ఈ మాసం పాటగా. అలా ఆయనతో కూడా నేను పాడిన అదృష్టం కలిగింది అప్పుడు. ఇప్పుడు మనకి ఒక చిన్న విరామం తీసుకోవాలి, మళ్ళీ కనెక్ట్ చేస్తారు. మనకి మన శ్రోత ఉమాదేవి గారు మెసేజ్ పంపారు, మంచి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి మనకి అని చెప్పి పెట్టారు. బాగుంది. అయితే చిన్న విరామం, స్వల్ప విరామం తీసుకుని మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అలాగేనండి. ఓకే. రేడియో కోసం ఎన్నో గీతాలు రచించి పిల్లల పాటలని, పెద్దల పాటలని, ప్రకృతికి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి, దైవ సంబంధమైనవి, ఇటువంటి ఎన్నో రకాల పాటలు రచించి సంస్కృత గీతాలు కూడా, సమాస భూయిష్టమైనటువంటి సంస్కృత గీతాలు కూడా రచించి శతపత్ర సుందరి అని తన 100 గేయాలకి ఒక పేరుతో, శతపత్ర సుందరి పేరుతో రచనలు చేసిన జేజీ మావయ్యగా పేరు పొందినటువంటి శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు రచించిన ఒక చక్కని లలిత గీతం మన ప్రేమ అని మొదలవుతుంది. దీన్ని శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు కలిసి యుగళ గీతంగా, లలిత గీతంగా ఆలపించి రేడియోకి ఇచ్చారు. అది ఇప్పుడు వినిపిస్తాను. మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి నమ్రమరుసీమ మగునో కమ్ర సుమధామ మగునో మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి నమ్రమరుసీమ మగునో కమ్ర సుమధామ మగునో మన ప్రేమ మన ప్రేమ కల్లోలిని తరంగములందు పయనించి పయనించి జీర్ణసికతాద్రియగునో పూర్ణ కలశాబ్ధియగునో కల్లోలిని తరంగములందు పయనించి పయనించి జీర్ణసికతాద్రియగునో పూర్ణ కలశాబ్ధియగునో మన ప్రేమ మన ప్రేమ కాలగాఢాగ్నికీలలో తపించి తపించి దగ్ధతరు కాండమగునో ముగ్ధ సుమ భాండమగునో కాలగాఢాగ్నికీలలో తపించి తపించి దగ్ధతరు కాండమగునో ముగ్ధ మధు భాండమగునో మన ప్రేమ మన ప్రేమ సస్య సౌందర్య భూములలో
పల్లవించి ప్రభవించి నమ్రమరుసీమ మగునో కమ్రసుమధామ మగునో మన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ. ఆనందంగా ఆహ్లాదంగా ఒక గంట సేపు తెలుగు మాటల గలగలలతో మధురమైన పాటలతో సిడ్నీ ఆస్ట్రేలియా నుండి విజయ గొల్లపూడి సమర్పించే ఆకాశ వీధిలో తెలుగువారితో కాసేపు మీ టోరీలో ప్రతి ఆదివారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు, ఆస్ట్రేలియా సిడ్నీ కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు. తప్పకుండా ట్యూన్ అవ్వండి. తెలుగువారంతా ఆకాశ వీధిలో విహరించటానికి టోరీ లైట్ యాప్ ద్వారా లేదా telugu1radio.com వెబ్సైట్ ద్వారా వింటారు కదా. తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ పాట ఇది అనుకోకుండా ఇది పిక్ చేశానమ్మా, కానీ ఇది కూడా నాకు వింటూ ఉంటాను నేను. ఇది ఆవిడ్ని మరిపించారు, ఆవిడ గుర్తుకొచ్చారు. ఆవిడ గొంతు కూడా చాలా అద్భుతమైన గళం, ఎన్నో తొందరగా వెళ్ళిపోయినా కానీ మంచి మంచి పాటలు ఇచ్చారు ఆవిడ గళంలో. అద్భుతమైన ఆవిడ మర్చిపోయారు కానివ్వండి, తొందరగా గుర్తు పెట్టుకోవట్లేదు కానీ అద్భుతమైన గాయనండి ఆవిడ, మామూలు గాయని కాదు. అవును, అసలు నిజురమ్మ నిజురమ్మ అని ఒక సినిమా పాట కూడా పాడారు. అవును అవును, నిదురమ్మ కదలి వేగమేరారమ్మ అని ఆ పాట కూడా పాడారు ఆవిడ విడిగా. ఇంకా మంగళంపల్లి వారితోనూ విడిగాను. అద్భుతం అంతే. ఆవిడ నిజంగా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దిగి రావాల్సిందే. అంతే అంతే. మొన్ననే జరిగింది ఆవిడ వర్ధంతి కూడా, ఆ రోజు ఉన్న ఒక వారం. అవును, ఒక పాట విన్నానండి, అన్నమాచార్యుల కీర్తన. అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఏం పాట అంటారు? ఇదేంటిది, అది నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉండాలి, అది వరకు తెగ విన్నాను. అది పాము నెయ్యి అని ఒకటి వస్తుంది అనమాట. అది నేను ఐమ్ ట్రైంగ్ టు రికలెక్ట్. అది కాకుండా ఇంకాను నమో నారాయణ నా విన్నపమిదివో అదొకటి, అలివేలు మంగని కీర్తిస్తూ ఆ మొత్తం ఆల్బమ్ లో అన్ని పాటలు దేనికీ ఉంటాయి. అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవా, అది ఆవిడ పాడారు. అవును, అదిను ఇదొకటి, నమో నారాయణ నా విన్నపమిదివో, అది కూడా ఆ మ్యూజిక్ చాలా అద్భుతంగా సమకూరింది. అవును, అది ఒకటి నేను అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అది అద్భుతంగా పాడారు ఆవిడ. ఇది నాకు తెలుసు నలుపో తెలుపు అని చెప్పి పొలతి మరునికి అని అది వినిపించే ప్రయత్నం చేస్తా. అద్భుతమైన గీతం అది. మీ ద్వారా ఈ రోజు ఇలాగన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అలా సాగిపోతుంది. అంటే మా నాన్నగారు కూడా ఇవి పాటలు రాసినప్పుడు లలిత గీతాలు కొన్ని అక్కడ వాళ్ళు తీసుకున్నారు ఆల్ ఇండియా రేడియోలో. నాన్నగారు పేటి రంగారావు గారు దాదాపు పాటలు 94 ఇంకా పైన 100కు పైగా రాశారు. కొన్ని ఆల్ ఇండియా రేడియోలో అవి తీసుకున్నారు. ఈయన వీటికి ట్యూన్ కడతారు, సంగీతము, పాటలు, రచనలు, కథలు అన్ని సకల కళా వల్ల మనసు వీణ వాయించటం, అలాగా ఫ్లూట్ వాయిస్తారు బాగా.
అయితే ఆయన రాసిన పాట ఈ సందర్భంలో ఒక్కసారి, ఎందుకంటే మనం దేశభక్తిని చేసినప్పుడు ఈ భారతదేశం మీద మనం పుట్టినందుకు నిజంగా గర్వించాలి అన్న దానికి ఎంత చక్కగా పదాలు కూర్చారు అనేది. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతిగొన్న భరత ఖండమిది, జగజగాల చరిత పుటలలో పసిడి వన్నె నుండి ఉన్నది, ఈ ధరణి పుణ్యకారిణి గీతార్థ సారబోధిని, ఇచ్చోట జన్మనందుట ఇది ఎంత పుణ్య ఫలమట. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతిగొన్న భరత ఖండమిది, ఇట త్రివేణి సంగమం ఘోరాఘ భగ్న కారకం, బహుజాతుల సంగమం విశాల భావ ప్రేరకం, ఈ ధరణి కర్మచారిణి క్షమయా ధరిత్రి రూపిణి, ఈ చోట జన్మనందుట ఇది ఎంత పుణ్య ఫలమట. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతిగున్న భరత ఖండమిది, శత సహస్ర శాఖలా తనరుచున్న తరువిది, దశానీక భాషలా నిస్వనించు పికమిది, ఈ ధరణి తత్వరూపిణి ఏకత్వ సాధ్యకారిణి, ఈ చోట జన్మనందట ఇది ఎంత పుణ్య ఫలమట. ఖండ ఖండాంతరాలలో. బాగుంది, చాలా బాగుంది పాట. మతము మతము మధ్యన మమతలతో వంతెన, భాష భాష నడుమన భావాలతో స్పందన, ఈ ధరణి ప్రేమచారిణి నిస్వార్థ తత్వదాయిని, ఈ చోట జన్మనందట ఇది ఎంత పుణ్య ఫలమట. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతిగొన్న భరత ఖండమిది, జగజగాల చరిత పుటలలో పసిడి వన్నె నుండి ఉన్నది. అంటే మనం వీఆర్ ప్రౌడ్ టు బి. అసలు బాగా పాడారు కూడా మీరు, చాలా బాగా పాడారు, చాలా బాగుంది. ధన్యవాదాలండి. అంటే మీరు అలా అంటాం నాకు ఆనందం. అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆ ప్రతి చోట మన దేశం ఎంత గొప్పది, పుణ్యకారిని గీతార్థ సారని అని అన్ని చోట్ల దేనికి అదే మనం క్షమయా చరిత్రి రూపిణి, అది కన్నీళ్ళు వచ్చేస్తాయి అంటుంటే మనం అది. అందుకని మన దేశాన్ని మనం ఎప్పుడు తక్కువ చేయొద్దు, ఎక్కడ ఉన్నా గానీ ఆ మూలాలు మర్చిపోకూడదు అన్నదానికి ఈ సందర్భంలో ఇలా పాట అలా గుర్తు తీసుకున్నాను. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నా మీ నాన్నగారి పాట పాడారు, ఖండ ఖండాంతరాలలో ఉన్నప్పటికీ ఆ పాటను గుర్తు చేసుకుని మీరు ప్రచారం చేస్తున్నారు. ఎంత మంచి విషయం అది. భారతదేశం మీద మీకున్న ప్రేమ, నాన్నగారి మీద మీకున్న అభిమానం ఆ పాటలో చక్కగా వినిపించాయి ఇప్పుడు. అంటే అది అంటే సప్త సముద్రాలు దాటి వచ్చేస్తాం, అప్పుడు ఇంకా మన దేశం మీద మమకారం అది ఇంకా పెరుగుతుంది, తరగదు. అది అది అమృత భాండం. మీరిందాక శ్రీరంగ గోపాలరత్నం గారి పాట నిజంగా దిగిపోయింది, ఆవిడే పాడారేమో అనుకున్నాను, అలా అనిపించింది నాకు. ఆవిడ బాలమురళీకృష్ణ గారితో డ్యూయట్స్ పాడారు. అది అన్నమాచార్య కీర్తన. వదరకు నీ ముద్దు ముద్దు మాటలింక అని ఒక అన్నమాచార్య కీర్తన, వాళ్ళిద్దరు వాద సంవాదం అన్నమాట, సంవాద గీతం. ఎంత బాగుంటుందో అది, చాలా బాగా పాడారు వాళ్ళిద్దరు. అలాగే వేలుపల్లి వారి పాటలు అవును అవును ఇంకి పాటలు కూడా పాడారు అనుకుంటా, ఇద్దరు కలిసి. చాలా గొప్ప గాయని ఆవిడ. ఆవిడ గొంతులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక నోరంతా తెరవకుండానే ఆవిడకి ఎత్తుపళ్ళు,
ఆ నోరు పూర్తిగా తెరవకపోయినా కూడా మంచి స్పష్టమైన గమకాలు, గిరికి మురికి గమకాలు అంటారు, హిందుస్థానీ మురికీలు అంటారు. అలాంటి గమకాలు ఆవిడ గొంతుతో బ్రహ్మాండంగా పలుకుతాయన్నమాట. దానివల్ల ఆవిడ ఒక సొంతం, ఆవిడ గొంతు ఆవిడకే సొంతం అన్నట్లు ఉంటుంది. ఇంకెవరు ఇమిటేట్ చేయడానికి కూడా ఉండదు, అంత బాగుంటుంది. లేదు అదే ఎక్కడ నేను అలా కొంతమంది పాటల్లో ఇంకా వేదవతి ప్రభాకర్ గారి పాట వింటే ఇంకా అందులో కన్ఫ్యూజన్ ఉండదు, ఈవిడే పాడారు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతాం అనమాట. ఇంకా అది రీప్లేస్ చేయలేరండి నోబడి. ఒక సుశీలమ్మ గారు గాని, జానకమ్మ, ఇంకా ఎవరు అందులో తేడా అనేది ఉండదు మనకి. ఇప్పుడైతే మనకి ఎవరు పాడారు అని కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరిదైనా. కానీ ఎంత నోరు ఉప్పదీసి చక్కగా బాగా పాడైన పాటలు అవన్నీ కూడా, అవి మనకి దిక్సూచి ప్రాణం పెట్టి పాడారు. అవునండి, అవును అవును. అంటే మీరు ఈ రోజు పెన్నిదే అండి ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి చాలా, అంటే మనం ఈ రోజు దేశభక్తి గీతాలు అని ఈ వేళ ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటున్నాము. కానీ మీలో ఇంకా చాలా చాలా పాటలు కొన్ని విన్నాను, నేను ఆస్వాదిస్తున్నాను. అది తర్వాత ఇంకా దేశభక్తి గీతంలో మీరు ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సంఘటనలో ఎవరైనా ఈ దేశభక్తి గీతం స్వరపరిచి ఆర్కెస్ట్రాతో అక్కడ పాడిన పాట ఏదైనా వినిపించండి. ఒకసారి పివిపి రాజారాం గారని, ఆయన అక్కడ రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఓపెన్ బ్రాడ్కాస్టింగ్ లో నా ఒక్కదాంతో ఒక అక్షరం మీద పాట వాయించారండి. ఆ రాసిన ఆయన కూడా మల్లాది కామేశ్వరరావు గారని, విజయవాడ నివాసి. ఈయన ట్యూన్ చేశారు పివిపి రాజారాం గారు. నూతన జంటకు వలపుల పంటగా వెలసిన వేలుపు నేనే, పాలను త్రాగే పాపడి నవ్వున వెలిగిన విరిసిన నవ్వును నేనే, చదువును మించిన మనసున వెలిగిన జ్ఞాన జ్యోతిని లేనే, అన్నీ నేనై అన్నిట నేనై ఉన్నది నేనే అక్షరమై, ఉన్నది నేనే అక్షరమై అని ఒక రాగమాలిక లాగా అక్షరం మీద పాట. అక్షరం ఇంపార్టెన్స్ అన్నమాట తెలుగు సాహిత్యం రాసి పాడించారు. ఆ ఆర్కెస్ట్రైజేషన్ అది చూసుకుంటే ఎంత ఒక గాంభీర్యం అన్నమాట ఆయన చేసిన ట్యూనింగ్. అది అంత బాగుండేది. అయితే ప్యూర్ క్లాసికల్ కాదు, మామూలుగా సింపుల్ గా చేసేవారు ఆయన. ఇక మౌడమూడి సుధాకర్ అని ఉన్నారు మనకి, మొన్ననే రీసెంట్ గా రిటైర్ అయ్యారు విజయవాడలో. అసలు ఆయన మధురమైన గీతాలు పాడించారండి. ఆయన అయితే పొన్న చెట్టు మీద కన్నే పిల్లలు ఊగే ఊయలా, సంక్రాంతి సంబరాల 16 వసంతాల ఊయలా ఊయలా, ఇదో పాట పాడించారు నాతో, మోగిపోయిందనమాట అది అప్పుడు. అలాగే నిదురపోవే బుజ్జి పాపాయి, నిన్ను చూచి నవ్వుతోంది దాయి దాయి, హాయి 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 హాయి. ఇదొక పాట సూరిభట్ల లక్ష్మి గారని రాశారు. ఇవి లలిత గీతాలు. దేశభక్తి గీతాల్లో మల్లాది సూరిబాబు గారు పాడించిన పాటలు గాని, కలగా కృష్ణమోహన్ గారు పాడించినవి మంచి మంచి పాటలు. మహాత్ములన్న మాటలో, మతాల బోధలో, మానవ జాతుల వెలుగులో వినిపించులే సదా నిజమిదే నిజమిదే నిజమిదే, కలగా వారి ట్యూన్ అన్నమాట ఇది. అలాగే సూరిబాబు గారు చాలా బాగుంటుంది. అవును, చాలా చాలా బాగుంటుంది. అలాగే జయ జయ భారత జనని జనని జనని, జయ హే బంగారు ధరణి ధరణి ధరణి, జయ జయ జనని జయ హే బంగారు ధరణి, గంగా కృష్ణ గోదావరి
చాలు నిరంతరం నిన్ను పిలువ నినదించును జగజగాలు నినదించును జగజగాలు జయ జయ భారత జనని జనని జనని. గౌతమ గాంధీలను గని గర్వించే ఈ దేశం సర్వజగముల చాటెను సత్యశాంతి సందేశం సర్వజగముల చాటెను సత్యశాంతి సందేశం జయ జయ భారత జనని జనని జనని. నేతాజీ శివాజీకి నెలవైన ఈ దేశం పరరాజుల ప్రతిఘటించే పటుతర వీరావేశం జయ జయ భారత జనని జనని జనని. ఇలాగా బృందగానాలు సోలోలు దాదాపు నేను 90 మారుమోగే కాదు జయ జయ మారుమోగుతుంది. అది నాకు సందేహం, మీరు తేనె తాగేశారండి అసలు ఏంటండి ఎంత అసలు బాగా మీది కూడా పూర్తిగా ఒక సుశీలమ్మ చేసింది అన్నట్టు ఎంతో మంది అంటారు సుశీల గారు సుశీల జూనియర్ సుశీల అని బిరుదులు బోల్డ్. ఎలా అవుతాము అంటే ఎందుకంటే వాళ్ళు ప్రథములైనా కూడా అంటే మన మనసులో బీజం నాటేశారు. మా మదర్ కూడా ఆవిడ వాయిస్ అలాగే ఉండేది, సుశీల గొంతు అనేవారు అలాగనమాట. ఈ రోజు మళ్ళీ మీది ఈ రోజు ఇలా వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగానే అదృష్టవంతులు మీ తల్లిదండ్రులు, చక్కటి ఇది ఇచ్చారనమాట. అది మీ ముఖ్యంగా మీ శిష్యరికం చేస్తున్న మీ వాళ్ళు, మీ పిల్లలు కూడా అదృష్టవంతులు. ఇంత మంచి టీచర్ దొరకటం అంటే వాళ్ళ అదృష్టం అది నిజంగా. విషయం ఏంటంటే నా గొంతులో మెలోడీ ఎక్కువగా ఉందని వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యి నేను పాట పాడుతూ ఒక్కొక్క లైన్ చెప్తుంటే చాలా మంది అలా చూస్తూ ఉంటారు పాడ ఒక్కొక్క లైన్ పాడంతో అంటే అలా గౌరవాలు పెట్టి చూస్తారు. గట్టిగా అరిస్తే అప్పుడు పాడతారు. నిజంగా నాకైతే అది అసూయ వస్తుంది. చదువుకుంటూ ఇలాంటి చక్కటి పాటలు నేర్చుకోవటం అంటే ఎంత అదృష్టం అండి. నిజంగా నవోదయ స్కూల్ కి చెప్పాలి, ఈ పాటలు కూడా ప్రవేశపెట్టాలండి. ఎందుకంటే మనకి చదువుతో పాటు ఈ పాట ఉంటే అదొక పెన్నిది. పాటలు అసలు ఇంకా తెలీదు, హ్యాపీగా ఉంటుంది మనస్సు అంతా కూడా. పాటలు ఇలాంటి మంచి సాహిత్యంతో కూడిన పాటలు నేర్పించడం అంటే అది అద్భుతం. లేదంటే తెలుగు సాహిత్యం మనకి ఇదే ఇంతే ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన పాటలు చూస్తే. తెలీదు. అవునా, తెలుగే లేదు అసలు పాటల్లో. ఇప్పుడు మా నవోదయ వాళ్ళు ఆ విషయంలో ఎంతో కృషి చేస్తున్నారండి. ప్రతి స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా. వాళ్ళు చక్కగా కర్ణాటక సంగీతం చెప్పే వాళ్ళు ఉంటారు, జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, మరి లైట్ సాంగ్స్, అన్ని రకాలు, అన్ని ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా మేము అన్ని చెప్తాం. ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ రకంగా మాకు నవోదయాలో మంచి హ్యాపీనెస్ అన్నమాట. పిల్లలకి స్ట్రెస్ ఉండదు, హాయిగా చదువుకుంటారు. అంటే ఇందులో లలిత గీతాలు అంటే వాళ్ళకి ఏమన్నా కరికులం ఏమన్నా ఉందా, ఈ పలానా పాటలు చెప్పాలి అని? కొన్ని ఇస్తారు, 15 సాంగ్స్ ఇస్తారు. ఆ 15 సాంగ్స్ అంటే అన్ని రాష్ట్రాలకి సంబంధించినవి అనమాట. సో అవి కేవీలో లాగా, కేంద్రీయ విద్యాలయాస్ లాగా అవి నేర్పించండి అంటారు. ప్లస్ మనకు వచ్చిన పాటలు కూడా మనం మంచి మంచి పాటలు నేర్పించవచ్చు చక్కగా. బాగుందండి. విద్యా విధానం బాగాలేదు అని ఎందుకు అనుకోవాలి? ఇది అత్యుత్తమమైన విద్యా విధానం. ఇలాంటి పాఠాలు నేర్పించే సంస్కృతి. నిజంగా గర్వపడుతున్నాను ఈ రోజు మిమ్మల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చి మీ ద్వారా ఇట్లా వినటం అనేది ఆనందంగా ఉంది. అయితే ఇందాక మనం అనుకున్నాం కదా ఒక పాట వినిపించాలి అని, అది దొరికిందండి. ఇది చాలా అరుదైన పాట, అన్నమాచార్యుల వారి కీర్తన.
శ్రీరంగ గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. మీరు వినే ఉండొచ్చో లేదో తెలీదు, కానీ వినిపిస్తున్నా అనుకోకుండా. ఇది స్పాట్ గా మీతో మాట్లాడుతూ ఈ ఫ్లో లో వచ్చిన గీతం ఇది. తప్పకుండా మన శ్రోతలు కూడా ఆనందిస్తారు అనుకుంటున్నాం. ఆ పాట విందాం. నాకుంజప్పరే వలపు నలుపో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. నాకుంజప్పరే వలపు నలుపో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. పొలతి మరునికి వెరవ పులియో ఏలువో ఉలుపు తుమ్మిగా మోత ఉరుమో మేరుగో తిలకింప చందనాను కేలో పాము ఎలమి కోవిలే కూత ఏదో పోదో. నాకు చెప్పరే పలకు నలుపో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. పొదలిన చలి గాలి పొగయో ఆగయో వదలిన కన్నీరు వాగో వంతో ఉదరమున పన్నీరు ఉడుకో మీడుకో ఎదుట తల వంచుకొనుట ఎగ్గో సిగ్గో. నాకు చెప్పరే పలకు నలుగో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. అసమాశరునిపై పరపూటదనో పదనో పసగలవని మోవి పంచదారో తేనో అసమాగతి వాణి రాక ఆదో పాదో రసికు వెంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో. నాకు చెప్పరి పలకు నలుపో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. నాకు చెప్పరి పలకు నలుపో తెలుగో నీతి పోవగరాదు అయ్యో కొండో. తెలుగువారి ఆత్మీయ వారధి
ఆకాశమే హద్దు కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమం, విశేష కార్యక్రమం, భారతదేశ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విశేష కళాకారిణి గాయనీమణి శ్రీమతి శాంతిశ్రీ గారితో ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. అమ్మ విన్నారు కదా పాట? ఆహా, అసలు ఎంత అరుదైన పాట అంటే అది అద్భుతమైన గీతం వినిపించారు మీరు. అన్నమాచార్య కీర్తనలో ఆవిడ గొంతులో మిశ్ర జాతి తాళం, చాపు తాళం వేస్తూ పాడారు ఆవిడ. తకిట తకధిమి ఎక్కడ అసలు లయ మీద ఎంత పట్టు ఉందంటే ఈ పాట వింటే అర్థమైపోతుంది మనకి. అంత మహావిద్వాంసరాలు కూడా. ఆ మధ్యలో అవి ఇంటర్లూడ్స్ అవి ఎంత బాగున్నాయి కదండి. చాలా చాలా బాగుంది. అలాగే ఆవిడ ఉంది కదా, చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు వినే ఉంటారుగా మీరు. అవును అవును అవును. ఇవన్నీ అంటే పాడినవి చాలా కొద్ది అనిపిస్తుంది. ఆవిడ ఇంకా ఉండాలి అని అలా అనిపిస్తుంది. ఎందుకంటే గాయకుల్ని చూస్తుంటే బయటికి చాలా ఉన్నాయి. అవును అవును అవును. వాళ్ళు అదే ఎందుకో చాలా తొందరగా వెళ్ళిపోయారు అనిపిస్తుంది. గాయకుల్ని చూస్తుంటే కొంతమందిని దేవుడు వాళ్ళు ఎప్పుడు మనతోటే ఉంటే బాగుండు అన్నట్టుగా సృష్టించాలి. అంతే అంతే. అంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి ఆవిడ గొంతు. నాకు కూడా చాలా ఇష్టం. ఈ కొన్ని పాటలు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది అన్నమాట. అయితే మీరు 22 దేశభక్తి గీతాలు పాడారు కదా, అందులో 23. ఓహో ఓహో, ఏదో 23వ పాట ఈరోజు అన్నమాట. జయ జయ జాతి జయ జయ ఉండండి చెప్తా. ఒకటి అవును ఇందాకే పోస్ట్ చేశారు, అది చూసాను నేను ఒకటి. జయ జయ భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం ప్రియతమ భారత జనయిత్రి చిరదాస్య విమోచన నవోదయం. అది ఆ పాట చివరి పాట. ఆహా, అంటే దేనికదే సాటిగా ఉన్నాయి. ఏది విన్నా కూడా అబ్బో భలే ఉంది ఇందులో సాహిత్యం అనిపిస్తుంది. అంత పోటీ పడుతుంది అంటే అప్పటి సాహిత్యం అంత గొప్పది. మనం అంటే ఈ రోజు పాటలు దేశభక్తి గీతాలు, లలిత గీతాల వరకే పరిమితం చేసాం. నిజంగా నేను మామూలుగా అయితే మీరు వచ్చారు కాబట్టి ఈ చక్కటి అవకాశం వచ్చింది. సినిమా గీతాల్లోకి వెడితే కొన్ని ఎప్పుడు వినే పాటలు ఉంటాయి. అవి ఏ కాలానికైనా సరిపోతాయి. ఇప్పుడు పాడబోయే భారతీయుడు అంటే అది ఎన్ని తరాలైనా ఆ తరానికి కూడా సరిపోయేటట్టుగా రాసేశారు శ్రీశ్రీ గారు. కొన్ని అలాగే అణువు అణువున వెలిసిన దేవ అంటే అది కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అంటే పాట ఉంది కదా, భారత మాతకు జేజేలు జేజేలు, అసలు యూనిక్ అంటే అది. అవునండి అవును. ఇందాక మీరు కొన్ని పాటల్లో ఈ గంగా యమునా నదులు వీటి ప్రస్తావన మన దేశ యొక్క గొప్ప అత్యున్నతం ఉన్నతి అన్నిటిలోనూ ప్రతి చోట ప్రతిబింబిస్తూ వచ్చింది. అయితే మనకి ఘంటసాల గారు కూడా ఒక పాట, అద్భుతమైన పాట మీరు వినే ఉండొచ్చు. అది ఎంత చక్కనిది, మన దేశం అని చెప్పేసి, కాశ్మీరులో ఇక్కడ ఇవి ఉన్నాయి, తర్వాత మన దేశం విన్నాను ఆ పాట. ఎంత చక్కనిది మన దేశం గంగా యమునా తరంగాలతో వస్తుంది. అవును అవునవును, అది కూడా పెట్టాను సిద్ధంగా అనమాట. అట్లాగా వినిపించేయండి. అవునా, తర్వాత అయితే మీ నుంచి ఇంకొన్ని వినాలి. అయితే ఆ పాట ఈ సందర్భంలో మన శ్రోతలకి ఇది. అలాగే అలాగే. మీరు సినిమా పాటల దగ్గరికి వచ్చారు గనక ఫస్ట్ మీరు పెట్టారు చూడండి, శ్రీ పార్వతీ దేవి కాళహస్తీశ్వర మహత్యం. అవును అవును అవును. ఆ పాట నేను ఫేస్బుక్ లో పాడి పెడితేనండి 2 లక్షలు వెళ్ళిందండి వ్యూస్. 2 లక్షల వ్యూస్.
అసలు ఎంత ఆనందపడిపోయారో జనాలు. నేనే ఆశ్చర్యపోయాను, అబ్బా ఎంత బాగుంది ఈ పాట అని. ఆ మాటే సుశీల గారితో చెప్పా, అమ్మా నీ పాట పాడాను ఇలా పెడితే 2 లక్షలు వ్యూస్ వచ్చిందమ్మా అంటే, వెరీ గుడ్, ఇలాగే పాడు, ఇంకా పాటలన్నీ ప్రచారం చెయ్యి అన్నారు ఆవిడ. అయితే బాగుంది. ఈ సందర్భంలో అయితే వారితో ప్రత్యక్ష అనుబంధం ఉందా మీకు? అంటే ఈ సందర్భంలో వ్యక్తపరిచారు, ఆవిడతోటి మీకున్న అనుబంధం తెలియజేస్తారా? అంటే నా పాటలు కొన్ని వారికి తెలిసిన ఆయన సుశీల గారికి ఆయన విని ఆశ్చర్యపోయారు. ఇంత బాగున్నాయి పాటలు, సుశీల గారిలా ఉన్నాయి, ఆవిడ పంపిస్తానని చెప్పి పంపించారు. అప్పటి నుంచి ఆవిడతో కనెక్షన్ మొదలైంది. నేను 2 సార్లు ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి హైదరాబాద్, ఒకసారి చెన్నై. వెళ్ళి ఒక 2-3 గంటలు కూర్చుని నేను మా వారు ఇద్దరం వెళ్ళి గడిపేసి వచ్చాం అనమాట. అవన్నీ బైట్స్ ఉన్నాయి నా దగ్గర, యూట్యూబ్ లో పెట్టుకున్నాను. ఒక 4 ఏళ్ల క్రితం ఒకసారి, 2 ఏళ్ల క్రితం ఒకసారి, 2 సార్లు వెళ్ళాను. వాట్సాప్ లో అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుంటాము, మాట్లాడుతూ ఉంటాము. ఆవిడ రికార్డ్స్ కూడా ఉన్నాయి, పెట్టుకున్నాను అపురూపంగా, మళ్ళీ దొరకదు ఛాన్స్ అన్నట్లుగా. అలాగే పాడేస్తున్నారే అంటారు పద్యాలు అవి పాడితే. అది నిజంగానే ఆవిడ పాడిన పద్యాలు భక్త ప్రహ్లాద్లో అద్భుతం అండి, ఎంత బాగుంటాయో, అవి నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే మకరంత మాధుర్యమునదే మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదీ చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా చరిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన మత్త చిత్త విశేషమేరీతి ఇతరంబు నేర్వలేదు వినుత గుణశీల మాటలు వేయునేలా ఇది ఆవిడ పద్యం. అది నిజంగా అసలు తేడా లేదండి, ఆవిడకి వినిపించారా? ఇది నిజంగా అసలు చాలా ఎంత ఎంత అబ్బా, ఆవిడ నిజంగా ఆనందించి ఉంటారు, గర్వపడిపోయి ఉంటారు. ఇలాగంటే వారసురాలుగా అట్లాగా ఎట్లా నేర్చుకున్నారండి ఇంత ఎగ్జాక్ట్ గా? ఇంకా అందులో అసలు ఇది పాడుతా తీగాలో మీరు పాడి ఉండాల్సింది బాలు గారు అయితే. అప్పుడు పద్యాలు లేవు, అప్పుడు తెలిసిందండి నారాయణ హరి నారాయణ. అది పాడినప్పుడు ఆయన సెలక్షన్ ఇవ్వలేదని నాకు చాలా మంది శ్రోతల్లో లెటర్లు రాశారు అక్కడికి, ఈటీవీ వాళ్ళకి. ఆవిడ సుశీల్లాగా పాడింది, ఆవిడని మీరు సెలెక్ట్ చేయకుండా ఈ దొమ్మర పాటలు పాడిన ఆవిడని సెలెక్ట్ చేశారని చెప్పి ఆయన వాళ్ళని పాడుతూ వాళ్ళకి లెటర్లు అనమాట స్టూడియోకి. అసలు నిజంగా ఇలాంటిది పాడితే ఫైనల్ లో ఇంకా తిరుగులేదు. చాలా మనసు ఆనందంగా ఉంటుందండి. అంటే ఆ గాయకులు ఒకళ్ళు పాడినా గానీ దాన్ని నేర్చుకుని మళ్ళీ అదే పందాలో మీ గొంతులో మీరు ఓన్ చేసుకుని ఎంత
బాగా అది అసలు ఇంకా అందులో ఇంకా ఏం ఉండదు అందులో. ఇఫ్ బట్ ఇక్కడ ఇది లేదు అది లేదు, వంక పెట్టడానికి కూడా లేదు అసలు. నో స్పాట్ అక్కడ ఏది కనుక్కోవాలి అంత బాగా అన్నమాట. అంటే మరి ఇంత బాగా మీకు ఫౌండేషన్ ఎప్పుడు ఎలా జరిగిందండి తెలుసుకోవాలనుంది నాకైతే. ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను. 5-6 ఏళ్ల నుంచి కూడా అమ్మ వాళ్ళు సంగీతం దగ్గర పెట్టేశారు అనమాట. దీనికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఎదురుగా చిన్న స్కూల్లో బాలానందం స్కూల్ అని ఉండేది, ఆ స్కూల్లో టీచర్ గారి దగ్గర నేర్పించేశారు. పద్మావతి గారు నా ప్రథమ గురువు. ఆవిడ సరిగమలు చెప్తుంటే నేను వెళ్ళి రారవేణు గోపాబాల బ్యాచ్ లో కూర్చునేదాన్ని. అమ్మ వాళ్ళు వెళ్ళి ఎలా పాడుతుందండి మా అమ్మాయి అంటే, మీ అమ్మాయి సరళీస్వరాలు నేర్చుకునే వాళ్ళ దానిలో కన్నా ముందు అటు వెళ్ళిపోయి అక్కడ నేర్చేసుకుంటోంది, అంత బాగా పాడుతోంది అని సంతోషపడేవారు. సో అలా అలా తర్వాత గురువు గారు సావిత్రి గారు కూడా అలా ఎస్ జానకి గారు కూడా నేర్చుకుందాం నేడితే నీకు అక్కర్లేదు అని చెప్పేసి అలాగా మీరు కూడా. లేదు, నేను క్షుణ్ణంగా నేర్చుకున్నాను. తర్వాత సావిత్రి గారని, మరి అన్నపూర్ణమ్మ గారని డిప్లొమాకి వెళ్ళాను, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీ కచేరీలోకి చేశాను. లలిత సంగీతం, ఓకే, లలిత సంగీతం డిప్లొమా అనమాట. కర్ణాటక సంగీతం, కర్ణాటక సంగీతం, ఓకే. ఎందుకంటే ఇప్పుడు లలిత సంగీతంలో కూడా డిప్లొమా అని ఉంది. అంటే మీరు కర్ణాటక సంగీతం అంటే ఇంకా దాంట్లోంచి ఇది చక్కగా ఏది పాడినా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అది బేస్ ఉంది కనుక మీరు లలిత గీతాలు, దేశభక్తి గీతాలు ఈజీగా పాడగలుగుతున్నాను అనమాట. పాడగలుగుతున్నాం అంటే అది కూడా మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కర్ణాటక సంగీతం తీసుకున్న లలిత సంగీతంలోనే పాడగలగటం కొంతమంది చేయగలరు అలాగా. దాన్ని మళ్ళీ కాకుండా చాలా మంది అన్నారు. కర్ణాటక సంగీతాన్ని కర్ణాటక సంగీతంలోనే పాడాలి, లలిత సంగీతాన్ని లలిత సంగీతంలా పాడాలి, సినిమా సంగీతాన్ని సినిమా సంగీతంలా పాడాలి. అలాగా వేరియేషన్ చూపించాలి. అవును అదే గొప్ప అదే అన్నమాట. అది స్కిల్, అది ఒక టాలెంట్. అందుకే మీరు అందరి నుంచి ఇలాగా అయితే ఇది ఇప్పుడు ఘంటసాల గారి పాట విని ఇంకా టైం అలా పరిగెడుతోంది, కానీ అది విని మళ్ళీ కొంత స్వల్ప విరామం తీసుకుని మళ్ళీ కొనసాగిద్దాం అండి. ఈ పాట విన్నాం. తప్పకుండా. గంగా యమునా తరంగాలతో సుందర నందన మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడే ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం. గంగా యమునా తరంగాలతో సుందర నందన మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడే ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం.
కన్ను చెదురు పంజాబు గోధుమల చెన్నపురికి అందించదము. కన్ను చెదురు పంజాబు గోధుమల చెన్నపురికి అందించదము. నేయిగారు నెల్లూరు బియ్యమును, నేయిగారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లించెదము, నేస్తముగా చెల్లించెదము. కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చదము. కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చదము. మైసూరు నగల చందన గంధము, మైసూరు నగల చందన గంధము బహుమానముగా పంచదము, బహుమానముగా పంచదము. బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము, బాంధవ్యమును కలిపెదము. కులమత భేదముల రయక శ్రమతో, కులమత భేదముల రయక శ్రమతో బంగారము పండించెదము, బంగారము పండించెదము. గంగాయమునా తరంగాలతో సుందర నందన మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడి ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం. తెలుగువారి ఆత్మీయ వారధి. ఆకాశమే హద్దు కార్యక్రమానికి తిరిగి మీకు అందరికి స్వాగతం. ఈ పాట విన్నారు కదమ్మా, ఇది కూడా కావటానికి సినిమా పాట అయినా కూడా ఎంత మార్ధవంగా ఒక లలిత గీతం లాగానే అనిపిస్తుంది నాకు ఈ పాట వింటుంటే. ఘంటసాల వారు ఎంత చాలా అద్భుతమైన గీతం. అమ్మో ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు. అసలు హాయిగా ప్రశాంతంగా ఉంది, ఆర్ద్రతతో ఉంది. ఎందుకంటే మన దేశాన్ని మనం కీర్తించుకోవాలి, అది అంతేగాని ఇది లేదు అది లేదు అన్న దృష్టి దోషం ఉండకూడదు ఎప్పుడు మనకి. ఇంత చక్కనిది అన్నది అంటే మన దృష్టిలోనే ఏదో లోపం ఉంది తప్ప మనని మనం ఇది చేసుకునే సంస్కరించుకునే పాటలు ఇవన్నీ, మన జాతి ఔన్నత్యాన్ని తెలిపే పాటలు. కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు పాటలు బాగా నేర్చుకున్నారంటే ఇది చిన్నప్పటి నుంచి సాధన అనేది ఉండాలి కదా మనకి. పాట చక్కగా ఒదిగిపోయి మనకి అప్పుడు మన అదుపులో ఉంటుంది, మనం అది వెళ్లకుండా. అది మీరు మరి ఎన్ని గంటలు సాధన చేసేవారు చిన్నప్పుడు? అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా
దాదాపు 2 గంటలు టీచర్ గారి దగ్గర సాధన చేసేవాళ్ళం అందరం కూడా, శిష్యులందరం. రోజుకో 2 గంటలు ఖచ్చితంగా ఉండేది సాధన. అన్ని పాడుకునేవాళ్ళం. మొదటి నుంచి పాఠాలన్నీ చివరి దాకా, కీర్తనల దాకా పాడాల్సిందే. ఆవిడ అలా చేయించేవారు. అన్నపూర్ణమ్మ గారని, మున్నంగి అన్నపూర్ణ గారు, గుంటూరు ఆవిడ. మాది గుంటూరే, మాది పుట్టిల్లు గుంటూరు, మెట్టినిల్లు ఇది గుడివాడ ఇప్పుడు పెళ్ళయ్యాక. సో ఆ సాధన అనేది తర్వాత కూడా నాకు ఎగ్జామ్ అయింది. తర్వాత 22వ ఏట ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో అప్పుడు సాధన వదలలేదు. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు పెరిగాక మాత్రం కొంచెం సాధన తగ్గింది. పిల్లల దీనిలో పడి, మరి మన పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇంట్లో బాధ్యతలు, వీటి మూలాన తగ్గిన మాట వాస్తవమే. కాకపోతే ఎప్పుడు విడిచిపెట్టలేదు, సాధన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వృత్తిలో కూడా అదే పని కాబట్టి, ప్రవృత్తి ఇంట్లో నేను ఎలాగో ఖాళీ ఉన్నప్పుడల్లా పాడుకోవటం అలా చేస్తూ ఉండటం మూలాన నేను ఎస్విబిసి ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ నేను అందులో 2 గంటలు కచేరీ చేశాను. స్వరఝేరి అని పెట్టారు వాళ్ళు స్టార్టింగ్ లో. ఆ ఛానల్ ఓపెనింగ్ అప్పుడు తిరుపతిలో, తిరుమల మీద నా పాటలే వేశారనమాట టీవీలో, ఎస్విబిసి ఛానల్ అప్పుడు. సో తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధన ఉంది కనుకే ఆ 2 గంటలు కూడా నేను అప్పుడు కచేరీ చేయగలిగా. క్లాసికల్ కచేరీ అనమాట. మృదంగం, వైలిన్ పెట్టుకుని 2 గంటలు పాడాను. తర్వాత జీ తెలుగులో దాదాపు ఒక ఫైనలిస్ట్ అనమాట. ఒక 2007లో ఒక 16 ఎపిసోడ్లు దాకా నేను అందులో 20 దాకా పాడాను. అందులో ఫైనలిస్ట్ గా బయటకు వచ్చాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఈటీవీలో పాడాను, జీ తెలుగులో పాడాను, తర్వాత ఎస్విబిసిలో పాడాను, విడిగా స్టేజెస్ మీద పాడుతూనే ఉన్నాను ఇప్పటిదాకా కూడా. కంచి స్వామి దగ్గర కూడా నేను, ఆయన విజయేంద్ర సరస్వతి 3వ స్వామి దగ్గర కూడా ఆయన దర్శనం అనుకోకుండా నాకు జరగటం, ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు పాడమ్మా అని చెప్పి నాతో 2 గంటలు కచేరీ చేయించారు వాళ్ళ కంచి మండపంలో. సో అది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేనేదో గొప్పగా చెప్పటం కాదు, వచ్చిన అవకాశాన్ని సాధన చేస్తూనే వినియోగించుకుని నేను పాడుకుంటూ దాన్ని మర్చిపోకుండా, ఇప్పటికీ కూడా వదిలిపెట్టకుండా నేను పాడుకోవటం అన్నది కేవలం నాకు గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, నా యొక్క దాని మీద ఉన్న మమకారం వదిలిపెట్టకుండా చేస్తూనే ఉంటున్నా సాధన. అయితే అక్కడ కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి వారి వద్ద పాడిన పాట గాని, లేదంటే తిరుపతిలో పాడింది గాని ఒకటి ఏదైనా వినిపించగలుగుతారా మీకు? అది క్లాసికల్ కచేరీ చేసిన కీర్తనలు అన్నమాట, అమ్మవారి కీర్తనలు. సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి, సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి, సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి, సదా సుధా మధుర వాగ్విలాసిని, సుధా మధుర వాగ్విలాసిని, సుధా మధుర వాగ్విలాసిని, సుధా మధుర వాగ్విలాసిని, సుజనాఘమోచని, ఈ సుజనాఘమోచని సుహాసిని, సుజనాఘమోచని సుహాసిని, సదా పాలయ
లయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి సదా బుధాచిత పరమ పావని భువనత్రయ పరిపాలిని గదా చక్రధర సోదరి గదా చక్రధర సోదరి గదా చక్రధర సోదరి సదా శివార్చిత మనోహరి సదా శివార్చిత మనోహరి సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి సదా ఇది శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తన. అమ్మవారి పేరుది. మోహన రాగం ఆది తాళం. విజయ్ గారు అయ్యో మ్యూట్ లో ఉన్నాను నేను. నిజంగా మీరు ఈ పాట వింటున్నప్పుడు మాకు అదృష్టం అన్నమాట. ఈ రోజు అంతా మాదే. చెవుల్లో అమృతాన్ని నింపారు. వీణుల విందు, ఒక విందు భోజనం అన్నమాట. గదా చక్రధర సోదరి అని పాడినప్పుడు ఆ భావం ఎంత బాగా, అంటే మీరు శాస్త్రీయ సంగీతం పాడుతున్నా ఏ అక్షరం నలిగిపోవట్లా, చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఇంకా అందులో అంత బాగా, అంటే ఎక్కడ ఆ రాగాలు ఛాయలు ఎట్టినా దేనికి అదే అంత బాగా. నిజంగా మీరు నిజంగా ఈవేళ మొదట అమ్మవారి దాంతో మొదలు పెట్టాము, తర్వాత అనుకోకుండా చివరి ముగింపు కూడా అమ్మవారి దాంతో ముగించటం అది చాలా బాగా టైం తెలియకుండా అలాగా వెళ్ళిపోయిందండి. నిజంగా ఎంత బాగుందో. ఇది చాలా ఆనందంగా ఉంది ఇది ఈ విన్న పాట. అందులో మనకి శ్రావణ మాసంలో ఇది చక్కటి పాట వినటం ఆనందంగా ఉంది. చెప్పాలంటే 360 డిగ్రీలు 360 డిగ్రీస్ యాంగిల్లో మొత్తం మీరు అన్ని వినిపించేశారు మాకు. అంటే ఒక అయ్యో చాలా బాగుందండి. అసలు నేను కూడా అందులో మునిగిపోయాను, గానామృతంలో మునిగిపోయాను. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అంటే అలాగా దేవుడి దయ, కరుణ, కటాక్షం, దేశభక్తి అన్ని ఇందులో మిళితమై ఉన్నాయి. ఎందుకంటే సాంకేతికంగా ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్నా కూడా అలా స్మూత్ గా వెళ్ళిపోయింది. చాలా బాగుంది మీతో ఈ చాలా అది అమ్మవారి దయ్యండి. చక్కగా ఆవిడ అన్ని కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా చక్కగా జరిపించింది. బాగుంది. శ్రావణ మాసం అది మనకి అదృష్టం అన్నమాట. నిజంగా ఇది ఒక మైల్ స్టోన్, ఒక మాస్టర్ పీస్. ఈ చక్కటి కార్యక్రమం ఈ రోజు ఇలాగా అనుకోకుండా మనకి చేయటం, సమయం దొరకడం, ఇలాగా చేయటం అనేది ఆనందంగా ఉంది. మీతో మీరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించారు. తర్వాత మనకి ఆత్మీయ శ్రోత సింహ గారు అమెరికా నుంచి మెసేజ్ పెట్టారు. విజయ్ గారు మీరు చక్కగా శాంతిశ్రీ గారితో సంభాషణ చేస్తున్నారు, బాగుందండి, మంచి కీర్తనలు గుర్తు చేస్తున్నారు, వింటున్నాము అని పెట్టారండి. అంటే శ్రద్ధగా అలాగా వినే శ్రోతలు కూడా ఆనందంగా వింటారు. ఇంకా అందులో మనకి మధ్యలో అంతరాయం లేకుండా అంత స్మూత్ గా వెళ్ళిపోయింది. మీ విలువైన సమయానికి వచ్చి అడగగానే ఇలా చక్కగా ఆనందంగా అన్ని చెప్పారు, పంచుకున్నారు, అరుదైన విషయాలు కూడా చెప్పారు. ఆనందంగా ఉందండి. మీకు చాలా ధన్యవాదాలు. శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఏంటంటే ఫేస్బుక్ లో నేను బాగా తెలిసిన దాన్ని అయ్యాను. ఆ పాటలు నన్ను చాలా దూరం తీసుకెళ్తున్నాయి. ఇవాళ మరి ఆస్ట్రేలియా దాకా కూడా వెళ్ళిపోయాను, సిడ్నీ దాకా. అందులో నా గొంతు వినిపిస్తోందంటే మీ వల్ల
అది చాలా సంతోషకరం. చాలా ధన్యవాదాలు మీకు కూడా విజయ్ గారు. అత్యంత ఆనందం అండి. ఇది నిజంగా ఇది ఒక గుర్తుండిపోయే కార్యక్రమం నాకు కూడాను. మీకు మరొకసారి శిరస్సు నుంచి పాదాభివందనాలంటే ఆ సరస్వతీదేవి, మీలో ఉన్న సరస్వతీదేవి కూడా మాకు కూడా నేను చేస్తున్నాను. మీ గొంతు అలాగా ఆ గానామృతం అలా పెడుతూ ఉండాలి, నిరంతరం మీరు చక్కగా పాడుతూ ఉండాలి, మాకెన్నో వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషం అండి. నమస్తే. నమస్తే అండి. ఇదండి శ్రోతలు, మరి ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక విశేష అతిథితోటి ప్రత్యేక కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ప్రస్తుతానికి విజయ గొల్లపూడి ఈ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. మన భారతదేశాన్ని కీర్తిస్తూ వినిపించే ఈ పాటతో ఇక మీ నుంచి సెలవు తీసుకుంటున్న భారత మాతకు జయజయలు చెప్తూ సెలవు. మరి భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు.